మహోన్నతుల దయగల తండ్రి, ప్రేమాస్వరూపిణి యేసు ప్రభువా, మా కన్న తండ్రి, మా మంచి యేసయ్య, మీ పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం నిలుచుకుంటున్నాం తండ్రి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. మీ పరిశుద్ధమైన వాక్యాన్ని చెప్పే యోగ్యత అర్హత నాకు లేదు తండ్రి. మీ కృపను బట్టి మాత్రమే ఇక్కడి నుంచి ఉన్నాను. నన్ను క్షమించి, నన్ను పరిశుద్ధపరిచి, నా ప్రాణాత్మ శరీరంలో వేసే రక్తాన్ని ప్రోక్షించి, మీ ప్రజల విడుదల కోసం ప్రభు నీచుణ్ణి అల్పుణ్ణి మీ పాత్రగా వాడుకోమని, మీ శక్తితో బలంతో అగ్ని అభిషేకంతో ఈ అల్పుణ్ణి నింపమని, మీ మాట ప్రభు నా నోట ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ, వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని సంధించమని, సరిచేసి బాగు చేసి ఆదరించి కృపతో నింపి పంపించమని మా అందరిని మీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటూ, ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్ యొక్క మహాధినేత అయిన పరిశుద్ధాత్మ నాన్న మా మధ్యలోకి రమ్మని ప్రేమపూర్వకంగా శిరస్సు వంచి ఆహ్వానించుకుంటున్నాం. మీరే మమ్మల్ని నడిపించి మహిమ పొందమని అదనేసి పరిశుద్ధమైన నామను అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన వాక్య సందేశం. ఈ 2021వ సంవత్సరం మొట్టమొదటి రోజు, మొట్టమొదటి ఆరాధనలో వాక్య సందేశం వినే భాగ్యం కృప దేవుడు మనకు అనుగ్రహించారు. 2020 అంతా భయంకరమైన సంవత్సరం భూమి మీద. అయినప్పటికీ ఆయన ఉచితమైన కృప ద్వారా మనందరినీ రక్షించి ఇంకొక నూతన సంవత్సరంలో అడుగు పెడతానికి మహాదేవుడు కృప చూపించారు. మన నీతి ఆయన దృష్టికి మురికి గుడ్డ లాంటిది. లెక్కలు చూస్తే మనల్ని నరకానికి ద్రోసేయాలి. కానీ ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనందరికీ ఆయుష్ పొడిగించారు. అద్భుతమైన వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కాబట్టి విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. ప్రేమిస్తున్నాను కాబట్టి విడువట్ల కృప చూపిస్తున్నాను, విడువక కృప చూపిస్తున్నాను. వాగ్దానం అది. ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి తప్పించారు, ప్రేమించారు కాబట్టి రక్షించారు, మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి కృప ద్వారా మనందరినీ సజీవ లెక్కలో ఉంచారు. ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. ఒక మనుష్యుడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఏమి ఇవ్వలేం మనం. కనీసం స్తుతులన్నా చెల్లించాలి, కనీసం కన్నీరైనా కార్చాలి కదా. మంచిది. 2021వ సంవత్సరంలో వాగ్దానంతో కూడిన వాక్య సందేశం ఇది. ప్రేమాస్వరూపి మినిస్ట్రీ మెంబర్లందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవాది దేవుడు మనకొక వాగ్దానంతో కూడిన సందేశాన్ని, ప్రవచనాత్మక వాగ్దానాన్ని మనకి ఇవ్వబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరూ అందుకోవటానికి, దేవాది దేవుడిచ్చే వాగ్దానం అందుకోవటానికి సిద్ధంగా ఉండండి. మనందరం ఆ వాగ్దానాన్ని చూసి పులకరించిపోతాం, ఆనందంతో తేలియాడతాం, సంతోష గానాలతో హృదయంలో నాట్యం ఆడుతాం. అటువంటి గొప్ప వాగ్దానం ఈ 2021లో మనకి ఇవ్వబోతున్నారు. చాలా జాగ్రత్తగా సిద్ధంగా ఉండాల్సిందిగా ప్రభు పేరట వేడుకుంటున్నాను. ఒక మంచి వార్త, ఒక గొప్ప శుభవార్త ఈ వాగ్దానం అనేది. ఇది ఆశీర్వాదపు సంవత్సరం. అందుకే మనకి ఇటువంటి వాగ్దానాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచారు. తీసుకుంటానికి సిద్ధంగా ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడి వాగ్దానాన్ని రిలీజ్ చేస్తున్నాం. నాన్నగారే నా నోట ఆ మాటని ఉంచుతున్నారు. ఆయన వాక్కు ద్వారా నేను బాగు చేయబోతున్నారు. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ప్రేమాస్వరూపి మినిస్ట్రీ మెంబర్లకి, నాయకులకి, సేవకులకి, విశ్వాసులకి, పరిచారకులకి, అందరికీ కలిపి
వినే వాళ్ళందరికీ కూడా కలిపి ఈ వాగ్దానం ఇస్తున్నారు. ఆయన మనల్ని ప్రేమించిన తండ్రి, మనల్ని పోషించిన తండ్రి, మనల్ని రక్షించిన తండ్రి, మనల్ని విమోచించిన మన విమోచకుడు మన ఆశీర్వాదం కోసం ఇచ్చే గొప్ప వాగ్దానం. జీవంగల దేవుని ప్రవక్తగా వాగ్దానాన్ని మీ అందరికీ రిలీజ్ చేస్తున్నాను. దేవుని సహాయం చేత, దేవుని కృప చేత ఆయన ఈ 2021వ సంవత్సరంలో ఇచ్చే వాగ్దానం, ఆయన నీకు నూతన హృదయాన్ని ఇవ్వబోతున్నారు. ఆయన నీకు నూతన స్వభావాన్ని ఇవ్వబోతున్నారు. ఇదే 2021వ సంవత్సరంలో గొప్ప వాగ్దానం. ఆశీర్వాదానికి ముందు మనందరికీ ఆయన నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇవ్వబోతున్నారు. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తున్నాను. ఇదే దేవుడైన యెహోవా వాక్కు. చూద్దాం ప్రతి ఒక్కరూ. యెహెజ్కేలు 36:26 ఆయన మనకిచ్చే గొప్ప వాగ్దానం. యెహెజ్కేలు 36:26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఎంత గొప్ప వాగ్దానంతో కూడిన వాక్య సందేశం అండి. ఈ సంవత్సరం మనందరం ధన్యులం అండి. ఈ సంవత్సరం మనందరం గొప్ప భాగ్యులం, ధన్యులం. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ రిసీవ్ చేసుకోండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవాది దేవుడు మనకి వాగ్దానం చేశారు. ఇది మాట తప్పని దేవుడు వాగ్దానం చేశారు. ఇది నెరవేరి తీరిద్దంతే ప్రతి ఒక్కరి జీవితంలో. ఎందుకు మనకి నూతన హృదయం కావాలి, లేదా ఎందుకు నూతన హృదయం దేవుడు మనకి ఇస్తాను అంటున్నారు? దీని వెనక ఏదో ఒక అర్థం ఉందన్నమాట. మానవ హృదయం పాడైపోయింది. మానవ హృదయం పూర్తిగా చెడిపోయింది. మనం మూలానికి వెళ్తే గనక ఆదాము హృదయంలో అవిధేయత మొదలైంది, అవ్వ హృదయంలో తిరుగుబాటు మొదలైంది. అప్పటి నుండి వాళ్ళు దేవునికి దూరమయ్యి కష్టాల పాలైపోయారు. వాళ్ళిద్దరి హృదయాలు బాగున్నంత వరకు, ఆదాము అవ్వ హృదయాలు మంచిగా ఉన్నంతసేపు దేవునితో సంబంధం అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆశీర్వాదంగా ఉంది. ఎప్పుడైతే వాళ్ళ హృదయాల్లోకి రాకూడనివి వచ్చాయో, అవిధేయత, తిరుగుబాటు వచ్చాయో, వాళ్ళ పతనం ఆరంభమైపోయింది. మరలా గుర్తు చేస్తున్నాను, మన మూల వ్యక్తులు, మొట్టమొదటి మనుషులైన ఆదాము అవ్వ వాళ్ళ హృదయం బాగున్నంతసేపు ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఏమీ లేవు. అంతా ఆనందమే, అంతా ఆశీర్వాదమే, అంతా సంతోషం, సమాధానమే. ఎప్పుడైతే ఆదాము హృదయం, అవ్వ హృదయం పాడైపోయిందో, వాళ్ళ హృదయాల్లోకి అవిధేయత, తిరుగుబాటు మొదలైనయో, వాళ్ళు కొద్ది కొద్దిగా నాశనం అయిపోవటం మొదలైపోయి దేవునికి బహుగా దూరం అయిపోయి కష్టాల పాలు, నష్టాల పాలు, శాపగ్రస్తులైపోయారు. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు పరిశీలించినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది, 5-6 వచనాల్లో. దేవుని చేత సృష్టించబడిన మానవుల హృదయం పాడైపోయినప్పుడు
దేవుని హృదయానికి బహుగా దుఃఖం కలిగిందంట. ఎప్పుడైతే మన హృదయాలు పాడైపోతాయో మనల్ని చేసిన సృష్టికర్తకి అది దుఃఖంగా మారిపోద్ది. మన హృదయాలకి ఆయన హృదయానికి లింకు ఉన్నది. ఆయన మనల్ని సృష్టించారు, నిర్మించారు. ఆయన మన సృష్టికర్త కాబట్టి, ఆయన ద్వారా మనం సృష్టించబడ్డాం కాబట్టి మన హృదయాలు ఎప్పుడైతే పాడైపోతాయో దేవుని హృదయానికి దుఃఖం, వేదన, బాధ కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నరుల చెడుతనం భూమి మీద గొప్పదని అందరు హృదయాలు పాడైపోయినని చూసినప్పుడు దేవునికి కోపం రగులుకుంది. ఇంకా ఆయన తట్టుకోలేకపోయారు. ఆయన భరించలేక జల ప్రళయాన్ని భూమి మీదకి రప్పించి మొత్తం తుడిచి పారేశారు. అంటే హృదయం పాడైపోతే ఎంత డేంజరో మీరు అర్థం చేసుకోండి. హృదయం చెడిపోతే అది ఎంత దూరం, అది ఎంత నష్టానికి వెళ్ళిపోద్దో అర్థం చేసుకోండి ఒక్కసారి. మానవ హృదయం చెడిపోతే అది పతనానికి దారితీస్తుంది, నాశనానికి, నష్టానికి. ఎందుకు మనకి దేవుడు నూతన హృదయాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇర్మియా 17:9 చూస్తే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. హృదయం, మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా ఉందో. అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. ఈరోజు మానవులు, ఈరోజు భూమి మీద మనుషులు శరీరాలకి కలిగిన వ్యాధిని, రోగాల్ని చూసుకుంటున్నారే తప్ప హృదయానికి కలిగిన వ్యాధిని ఎవరు పట్టించుకోవట్లేదు. శరీరాల్ని బాగు చేసుకుంటానికి ఇష్టపడుతున్నారే తప్ప హృదయాన్ని బాగు చేసుకుంటానికి దేవుడి సహాయం చేత ఎవరు ఇష్టపడట్లేదు. దాన్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. మన హృదయానికి వ్యాధి వచ్చింది. మన హృదయం ద్వారా మనం దేవుణ్ణి దుఃఖపెడుతున్నాం. మన హృదయం ద్వారా దేవుణ్ణి గాయం చేస్తున్నాం మనం. తద్వారా మనకి దుఃఖము, బాధ, శాపం మిగులుతుంది. మన హృదయం బాగుపడితే మన జీవితం బాగుపడినట్లే. మన జీవితం బాగుపడితే మనకు ఆశీర్వాదం వచ్చినట్లే. కనెక్షన్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించాలి. మన హృదయం బాగుపడితే మన జీవితం బాగుపడిద్ది. మన జీవితం బాగుపడితే మనకి అన్ని ఆశీర్వాదాలే. ఈ పాడైపోయిన మన హృదయాన్ని మనల్ని సృష్టించిన దేవుడు తప్ప ఈ సృష్టిలో ఎవ్వరూ బాగు చేయలేరు. ఒకవేళ మన శరీరంలో ఏదైనా భాగం పాడైపోతే ఈ లోకంలో ఉన్న డాక్టర్లు, స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేసి ఒకవేళ ఒక కొత్త భాగం కూడా వేసే టెక్నాలజీ వచ్చింది భూమి మీద, అది శరీరానికి. కానీ పాడైపోయిన హృదయానికి మాత్రం ఈ భూమి మీద ఏ డాక్టరు బాగు చేయలేడు పాడైపోయిన హృదయాన్ని. కేవలం పరమదేవుడు, పరమ తండ్రి, పరమ వైద్యుడైన యేసయ్య మాత్రమే మన పాడైపోయిన హృదయాన్ని బాగు చేయగలరు. ఆయన రక్తం ద్వారా మాత్రమే మన హృదయాన్ని బాగు చేయగలరు. ఆయన రక్తం ద్వారా మాత్రమే మనకి నూతన హృదయాన్ని ఇవ్వగలరు. పాడైపోయిన మన హృదయంలోకి ఏమేమి వచ్చినాయి? మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు. పాడైపోయిన మన హృదయాల్లోకి ఏమేమి వచ్చాయో ఇక్కడ లిస్టు స్పష్టంగా ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 20, 21, 22, 23 అందరూ కలిసి ఒకేసారి చదవండి. అందరూ ఒకే టైమింగ్లో. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను,
లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చూడండి ఎంత పెద్ద లిస్ట్ ఉందో పరిశుద్ధ గ్రంథంలో. మానవ హృదయంలోంచి ఇవన్నీ బయటకు వస్తాయంట. గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్, ఒక మనిషి హత్య చేయాలంటే డైరెక్ట్గా వెళ్ళి హత్య చేయడు. ఫస్ట్ హృదయంలో ఆలోచన వస్తుంది. హృదయంలో హత్య చేయాలని ఒక ఆశ కలిగిద్ది, ఒక దురాలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చిన తర్వాతే అతడు దాన్ని క్రియల్లో పెడతాడు. అది ఏదైనా సరే, ఎటువంటి పని అయినా సరే, మనందరం ఫస్ట్ మన హృదయంలో ఆశ లేదంటే ఆలోచన కలిగిద్ది, దాన్నే మనం క్రియల్లో పెడతాం. కాబట్టి మానవ హృదయాల్లోకి ఇవన్నీ వచ్చేసినాయి. మన హృదయాలు పాడైపోయినాయి, పూర్తిగా నాశనం అయిపోయినాయి. చాలాసార్లు మనకే బాధ అనిపిస్తూ ఉంటుంది, ఛీ నా హృదయం ఏంట్రా బాబు ఇంత చండాలంగా ఉంది. ఇలాంటి ఆలోచనలు వస్తాయేంటి, ఇంత చెడ్డ తలంపులు వస్తూ ఉంటాయేంటి నా హృదయం, ఛీ నా హృదయం ఇంత దరిద్రమైందని మనల్ని మనమే చాలాసార్లు తిట్టుకుంటూ ఉంటాం. మన బాధ చూసిన దేవుడు, మన కన్నీరు చూసిన దేవుడు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరం ఆయన కృప ద్వారా, ఆయన రక్తం ద్వారా నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మనకి ఇవ్వబోతున్నారు. ఎంత గొప్ప ఆనందకరమైన, ఆశ్చర్యకరమైన వాగ్దానం అండి ఇది. నాకైతే బహుగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ హృదయం ద్వారా అందరూ బాధపడుతూ ఉంటారు. ఈ చెడిపోయిన హృదయం ద్వారా అందరూ వేదన పడుతూ ఉంటారు. అటువంటి మనకి ఒక గొప్ప వాగ్దానం దేవుడు చేశారు. దేవుడు మనకి నూతన హృదయం ఇవ్వడం ద్వారా కలిగే లాభాలేంటో చూద్దాం. మూలవాక్యం ఏంటి? నూతన హృదయం నేను నీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తానన్నారు కదా. అలా నూతన హృదయం మనకి దేవుడు ఇవ్వటం వల్ల కలిగే లాభాలేంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు, ఆయన నూతన హృదయాన్ని మనకిస్తానంటున్నారు. ఎటువంటి హృదయం? హృదయం శుద్ధ హృదయాన్ని ఇస్తానంటున్నారు, మంచి హృదయాన్ని ఇస్తానంటున్నారు. తద్వారా మనకి ఏం లాభం జరిగిద్దంటే, మనం సేవించే దేవుణ్ణి, మనం ఆరాధించే దేవుణ్ణి మనం చూడగలం, ఆయన ప్రత్యక్షతలు చూడగలం, ఆయన దర్శనాన్ని చూడగలం, ఆయన స్పర్శని మనం అనుభవించగలం. ఇవన్నీ జరగాలి అంటే మన హృదయం మార్చబడాలి. నూతన హృదయం మనకి ఖచ్చితంగా రావాలి. మనందరం కొన్ని సంవత్సరాల నుంచి దేవుళ్ళలోనే ఉన్నాం, క్రైస్తవ్యంలోనే ఉన్నాం. అయినప్పటికీ చాలామంది ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది దేవుని కార్యాలు కానీ, దేవుని స్పర్శ కానీ, దేవుని యొక్క ప్రత్యక్షత కానీ అనుభవించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయాలు సరిగ్గా లేకపోవటం వల్ల. పాడైపోయిన హృదయాల వల్ల దేవుని కార్యాలు మనం చూడలేము, దేవుని ప్రత్యక్షత మనం అనుభవించలేము. ఎప్పుడైతే దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇస్తారో, తద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు మనం చూడగలం. ఆరాధన చేస్తున్నప్పుడు మనం ఆ నూతన హృదయం ద్వారా దేవుని శక్తిని పొందుకోగలం, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోగలం. కాబట్టి దేవుడు మనకిచ్చే నూతన హృదయం ద్వారా ఇవన్నీ సంపాదించుకోవచ్చు. అంతేనా? ఇంకా ఏ లాభాలు, ఇంకా ఏం జరిగిద్ది ఒకవేళ మనకు ఆయన నూతన హృదయం ఇస్తే? సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. ఆయన మనకి నూతన హృదయం ఇవ్వడం ద్వారా కలిగే రెండవ లాభం, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఆయన మనకిచ్చే నూతన హృదయంలోంచి
జీవధారలు బయలుదేరతాయంట. ఎప్పుడైతే మన హృదయంలో జీవధారలు బయలుదేరతాయో అప్పుడు మన మాటలు వజ్రాల వలె ఉంటాయి. అప్పుడు మన మాటలు ముత్యాల వలె ఉంటాయి. అవి అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. చాలామందికి కోరిక ఉంటుంది, దేవుడు పని చేయాలి, దేవుడు రాజ్యం కట్టాలి, సువార్త ప్రకటించాలి. కానీ కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు, కొద్దిమంది ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. సమరయ స్త్రీతో దేవుడు అన్న మాట, నేనిస్తే ఇంకా నువ్వు ఎప్పుడు దప్పికొనవమ్మా, జీవజల ఊటలు నీలోంచి ప్రవహింపజేస్తానన్నారు. ఆ మాట ద్వారా సమరయ స్త్రీలోకి జీవపు మాటలు వెళ్ళటం ద్వారా అవి బయటికి గ్రామానికి వెళ్ళి జీవపు మాటలు, జీవధారలు బయలుదేరిన హృదయంలోంచి దేవుడు సంధించిన తర్వాత మారిన సమరయ స్త్రీ హృదయంలోంచి వచ్చిన మాటలు ఆ గ్రామ ప్రజల్ని కదిలించేసినాయంట. ఆ గ్రామ ప్రజల్ని ఉజ్జీవపరిచినాయంట. ఆ గ్రామ ప్రజలు అక్కడ నిలవలేకపోయారంట. అంత పవర్ఫుల్గా ఉంటాయి ఎవరి హృదయం అయితే, లేదా దేవుడు ఎవరికైతే నూతన హృదయం ఇస్తారో వాళ్ళ హృదయంలోంచి వచ్చే జీవధారల ద్వారా, జీవపు మాటల ద్వారా నశించిపోతున్న ప్రజలు రక్షించబడతారు. బైబిల్లో ఉన్న వచనం, కొందరిని అగ్నిలో నుండి లాగినట్లు లాగండి అని భక్తుడు సెలవిస్తున్నాడు. నశించిపోతున్న ఈ లోకంలో బంధించబడిన అనేక మంది మన చుట్టూతో ఉన్నారు. వాళ్ళని రక్షించాలి, వాళ్ళని విడిపించాలి అంటే మన హృదయంలో నుండి జీవధారలు బయటికి రావాలి. మన మాటలు జీవపు మాటలై ఉండాలి. దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చే వాగ్దానంలో మన హృదయం, లేదా ఈ సంవత్సరం వాగ్దానం, నూతన హృదయాన్ని ఇస్తాను. ఆ హృదయంలోంచి దేవుడిచ్చే నూతన హృదయంలోంచి వచ్చే జీవపు మాటలు ఈ సంవత్సరం అనేక మందిని కదిలించబోతున్నాయి, అనేక జీవితాల్ని కట్టబోతున్నాయి, అనేక మందిని దేవుడి వైపుకి తిప్పబోతున్నాయి ఆ మాటలు. ఎప్పుడైతే మనం అనేక మందికి ఉపయోగపడతామో తద్వారా దేవుడి కృప మన పట్ల హెచ్చుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన పిల్లలకు మనం సహాయం చేసినట్లయితే ఆయన ఎవరికి రుణం ఉంచుకునే దేవుడు కాదు, మనల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తారు. కాబట్టి ఆయనిచ్చే నూతన హృదయం ద్వారా మనం అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదంగా ఉండొచ్చు. ఇంకా ఆయనిచ్చే హృదయం ఎలా ఉంటుంది? 1 రాజులు 3వ అధ్యాయం 12వ వచనం. ఎటువంటి హృదయాన్ని ఆయన మనకి ఇస్తానంటున్నారు? ఈ సంవత్సరం నూతన హృదయం ఇస్తానంటున్నారు. అది ఎటువంటిది? ఇందుట్లో మనం చూసినట్లయితే బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను అని 1 రాజుల్లో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారు. అది మనకి కూడా ఇస్తానంటున్నారు అటువంటి హృదయాన్ని. మనం లోతుగా ఆలోచిస్తే మన జీవితాల్లో బుద్ధి లేక, వివేకం లేక, జ్ఞానం లేక మనం చాలా నష్టపోయాం, చాలా కోల్పోయాం, చాలా నష్టాల పాలైపోయాం. ఎందుకో తెలుసా? బుద్ధి లేక, జ్ఞానం లేక, వివేకం లేక, ఏ పని ముందు చేయాలో, ఏ పని తర్వాత చేయాలో, ఏ పని ఎలా చేయాలో ఆ అనుభవం లేదంటే ఆ జ్ఞానం లేక, ఆ వివేకం లేక పిచ్చి పిచ్చిగా తింగిరిగా చేసుకొని జీవితాలను కూడా మనం కొన్నిసార్లు పాడు చేసుకున్న మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. ఏమ్మా జ్ఞానం కలిగి కాపురం చేయొచ్చు కదా, ఎలా జ్ఞానం కలిగి, లేదంటే సరిగ్గా చదవచ్చు కదరా, బుద్ధి లేనోడిలాగా అని ఎక్కువ మనం తిడుతూ ఉంటాం. ఒరే బుద్ధి లేనోడా, ఆ మాటలేంటరా, బుద్ధి లేదా, ఆ మాటలేంటి? మనం ఎక్కువగా ఈ మాటలు వాడుతూ ఉంటాం. మనం బుద్ధి లేదా,
జ్ఞానం లేదా, నీకు అసలు వివేకం లేదా, ఎలా ప్రవర్తించాలో తెలియదా, ఎలా మాట్లాడాలో, ఈ పని ఎలా చేయాలో కూడా తెలియట్లేదా? చాలాసార్లు తల్లిదండ్రుల ద్వారా మనం చాలాసార్లు తిట్లు కూడా తిన్నాం, సరిగ్గా చేయక పనులు. దీనికి ఏంటి అని ఆలోచిస్తే మనకి బుద్ధి లేక, జ్ఞానం లేక, వివేకం లేక తిట్లు తింటూ ఉంటాం. తన్నులు కూడా కొన్నిసార్లు తిన్నాం తల్లిదండ్రుల చేత. అయితే గొప్ప శుభవార్త ఏంటంటే, దేవుడు మనకిచ్చే నూతన హృదయం ఎలాంటిది ఇస్తానంటున్నారంటే, బుద్ధి వివేకం గల హృదయాన్ని ఇస్తాను నీకు అంటున్నారు ఆయన. తద్వారా మన జీవితంలో, తద్వారా అనేక జీవితాలకి బహుగా ఉపయోగపడిద్దండి అటువంటి హృదయం. ఏ టైంలో ఎలా ప్రవర్తించాలి, ఏ టైంలో ఎలాగా రెస్పాండ్ అవ్వాలి, ఏ టైంలో లేదంటే ఏ పని ఎలా చేయాలో దేవుడు మనకిచ్చే బుద్ధి జ్ఞానం ద్వారా అద్భుతంగా మన జీవితాన్ని కట్టుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఆశీర్వాదంగా ఉండొచ్చు. 4వదిగా ఎటువంటి హృదయాన్ని ఇస్తానంటున్నారు ఆయన. కీర్తనలు 4వ అధ్యాయం 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషం కంటే, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించితివి. అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. దేవుడు మనకి నూతన హృదయాన్ని ఇస్తారంట. ఆ హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తారంట. దేవుడు మనకి ఈ సంవత్సరం బహుగా సంతోషం ఇస్తారంట. అది ఎలా ఉంటుందంటే, మనం సంపాదించుకున్న సంతోషంలాగా ఉండదు. మనం సామాన్యంగా ఈ లోకం ద్వారా, పాపం ద్వారా సంతోషిస్తూ ఉంటాం. అది హృదయం బయట నుండి వచ్చే సంతోషం, హృదయం లోపల నుంచి రాదది. 2 ఉంటాయి సంతోషాలు. ఒకటి హృదయం లోపల నుంచి, 2 హృదయం బయట నుంచి. దేవుని ప్రమేయం లేకుండా మన ప్రమేయంతో, మన కష్టంతో మనం సంపాదించుకునే హృదయం మనం సంపాదించుకునే సంతోషం ఎలా ఉంటుందంటే, అది తాత్కాలికంగా ఉంటుంది. హృదయం బయట నుంచి వస్తుంది ఆనందం కానీ, సంతోషం కానీ. కానీ దేవాది దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, ప్రేమాస్వరూపి అయిన దేవుడు, మన కన్నతండ్రి అయిన యేసయ్య ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే, సంతోషం హృదయంలోంచి వస్తుంది. అది అలా నిలిచిపోద్ది. ఆ ఆనందం అద్భుతంగా ఉంటుంది. ఆ సంతోషం మనల్ని బహు బలవంతులుగా మారుస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చే సంతోషం అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధ దేవుడిచ్చే ఆనందం, సంతోషం అమోఘంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అది వర్ణనాతీతం. అది అనుభవించడమే తప్ప చెప్పడానికి కుదరదు. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానం, నూతన హృదయం, నూతన స్వభావం ఇచ్చి రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నారు. ఈరోజు నుంచి అది అమలు జరుగుతుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. 4 లాభాలు అనేక రకమైనవి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో, కానీ వాటిలో ఒక 4 మాత్రమే చూపిస్తున్నాను. దేవుడు మనకిచ్చే నూతన హృదయం ద్వారా ఫస్ట్ దేవునికి దగ్గర అవ్వబోతున్నాం, దేవుణ్ణి హత్తుకోబోతున్నాం, దేవుని సంతోషపెట్టబోతున్నాం, దేవుని దర్శనాన్ని, ప్రత్యక్షతని, స్పర్శని మనం అనుభవించబోతున్నాం ఈ రోజు నుంచి. 2వదిగా లాభం, జీవధారలు. ఆ నూతన దేవుడు మనకిచ్చే నూతన హృదయంలోంచి జీవధారలు బయలుదేరతాయి. జీవాధిపతిని మనం లోపలే కలిగి ఉన్నాం. మన హృదయంలో జీవాధిపతి నివసిస్తున్నారు. ఆయన ద్వారా వచ్చే జీవధారలు మన హృదయంలోంచి బయటకు వస్తాయి. తద్వారా అది మనకి, అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటుంది ఆ జీవితం. 3వదిగా దేవుడు మనకిచ్చే నూతన హృదయంలో బుద్ధి వివేకాలు కలిగి ఉండే హృదయాన్ని మనకి ఇవ్వబోతున్నారు. ఇంకా మనకి నష్టాలు, మోసాలు ఇటువంటివి ఏముండవు. ఎందుకంటే బుద్ధి కలిగి మనం జీవిస్తాం కాబట్టి, జ్ఞానం కలిగి, వివేకం కలిగి ఈ రోజు నుంచి బ్రతుకుతాం కాబట్టి మనకు అన్ని లాభాలే, ఆనందాలే, ఆశీర్వాదాలే. 4వదిగా మనందరం సంతోషించాలని, సంతోషం కోసం ఎక్కడికెక్కడికో ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, వ్యర్థమైన వాటి కోసం పరిగెత్తక్కర్లా. నీ సంతోషం కోసం లోకంలోకి వెళ్ళి పాపం చేసి
శాపగ్రస్తుడిగా మారకర్లా. ఆయన యందు, ఆయన ద్వారా ఇచ్చే సంతోషాన్ని నువ్వు అనుభవించవచ్చు. నీకు ఒక నూతన హృదయాన్ని ఇవ్వబోతున్నారు. ఆ హృదయంలో నీకు గొప్ప సంతోషాన్ని పుట్టించబోతున్నారు ఆయన. ఎందుకని? నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. ఎందుకని? నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు కాబట్టి. ఎందుకని? నువ్వు ఆయన యందు నిరీక్షణ కలిగి జీవిస్తున్నావు కాబట్టి. నువ్వు ఆయన సొత్తు కాబట్టి. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నారు కాబట్టి ఆనంద తైలంతో నిన్ను అభిషేకించబోతున్నారు. ఇవన్నీ ఈరోజు మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని మన జీవితంలో జరగబోతున్నాయి. ఇది దేవాది దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం. ఇంకా మీకు క్లారిటీ రావాలి అంటే, నూతన హృదయం అంటే ఏంటన్నయ్య ఇంకొంచెం క్లారిటీగా చెప్పగలరా? మీరు అడిగితే గనక ఖచ్చితంగా నేను ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని చూపించి ముగించాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1-2 వచనాలు. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటేను హత్య చేయుటేను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనా స్త్రీలనైనా కనుగొనిన యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాడు. ఇక్కడ సౌలు అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. నీలాంటి నాలాంటి మనిషే, నీలాంటి నాలాంటి మనిషి ఇతను కూడా. అయితే ఇతని హృదయం అంతా పాడైపోయింది, ఇతని హృదయం అంతా చెడిపోయింది. ఈ సౌలు హృదయంలో అంత పగ, ప్రతీకారం, ద్వేషం, కోపం, కలహం, మూర్ఖత్వం, దూషణ, హత్యతో నిండిపోయింది. మనం ఇందాక లిస్టు చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో. హృదయంలోంచి ఇవన్నీ వచ్చి మనుషులను పాడు చేస్తాయని. కాబట్టి ఈ సౌలు అనే వ్యక్తి హృదయం అంతా ఏముంది? చెడే. పగ ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది, కలహం ఉంది, మూర్ఖత్వం ఉంది, దోషం ఉంది, హత్య చేసే విధానం ఉంది. ఆ మాట చదవండి. హత్య చేయుటయందు ప్రాణాధారంగా మార్చుకున్నాడు. తన హృదయం అంతా చెడిపోయింది, తన హృదయం అంతా పాడైపోయింది. పొద్దున్న లెగిస్తే ఎవరిని వేసేద్దామా, పొద్దున్న లెగిస్తే ఏ క్రైస్తవుని చంపేద్దామన్నంత దారుణంగా తయారైంది అతని హృదయం. హృదయంలో ఫస్ట్ ఆలోచిస్తాడు, హృదయం చెప్పిన ప్రకారం క్రియల్లో పెట్టేస్తాడు, చేస్తాడు. అనేక జీవితాలను నాశనం చేశాడు. ఆడ లేదు, మోగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, అందరినీ బంధించడం, కొట్టడం, హింసించడం, దూషించడం, ఇదే పనిగా పెట్టుకున్నాడు. హృదయం అంతా నాశనం అయిపోయింది, చెడిపోయింది. అయితే రాతి గుండెగా మారిపోయింది సౌలు యొక్క హృదయం. రాతి గుండెగా. మనం చాలాసార్లు అంటూ ఉంటాం, అరే ఎంత రాతి గుండె ఏంట్రా నీది, ఇంత కఠినాత్ముడు ఏంట్రా బాబు, అసలు కదల్చబడవు, ఎదుటోళ్ళు ఏడుస్తున్నా కూడా పట్టించుకోవేంట్రా బాబు అని మనం చాలాసార్లు అంటూ ఉంటాం. సౌలును చూసి ఎంతమంది అని ఉంటారో, సౌలును చూసి ఎంతమంది తిట్టుంటారో, సౌలును చూసి ఒరే ఇంత కఠిన హృదయం ఏంట్రా, ఆడవాళ్ళను కూడా జాలిదే లేకుండా చంపేస్తున్నావు కదరా, అరే చంపడం ఏంట్రా మనిషి, ఇంత పాడైపోయింది ఏంట్రా బాబు నీ హృదయం అని సౌలు కాలంలో ప్రజలు ఎంతమంది అతన్ని అని ఉంటారో ఒకసారి ఆలోచించండి. పూర్తిగా పాడైపోయింది. ఆ పాడైపోయిన హృదయంతో బయలుదేరి వెళ్తున్నాడు దమస్కుకి సౌలు అనే వ్యక్తి. మార్గమధ్యంలో మన దేవుడు, మన తండ్రి, మన రక్షకుడైన యేసయ్య అతన్ని దర్శించి అతనితో మాట్లాడి అతన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొద్ది కాలం తర్వాత మనకి ఈ సంవత్సరం ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం ఆ సౌలు అనే వ్యక్తికి కూడా, పౌలుగా మార్చబడిన ఆ వ్యక్తికి నూతన హృదయాన్ని దేవుడు అనుగ్రహించారు, నూతన స్వభావాన్ని దేవుడు అనుగ్రహించారు. సౌలులోంచి రాతి గుండెను తీసేశారు. సౌలులోంచి రాతి గుండెను తీసి మాంస హృదయాన్ని సౌలుకి దేవుడు అనుగ్రహించారు. ఇక రెండు జీవితాల్లా కనబడతాయి మనకి. సౌలు జీవితం చూస్తే, సౌలుని గనక మనం అపోస్తల కార్యంలో చదవగలిగితే రెండు జీవితాలు. ఇతడు ఒకడా, ఇతడు ఇద్దరా? ఇతను ఒకడా, ఇద్దరా? ఎందుకని? యేసయ్య సంధించకముందు, దమస్కులో దేవుడు మాట్లాడకముందు సౌలు జీవితం అంతా ఒక రకంగా ఉంటుంది. ఆ రోజు నుంచి
సౌలు జీవితం వేరేగా ఉంటుంది, పూర్తి ఆపోజిట్గా ఉంటుంది. భూమి తలకిందలైపోయినట్లు అతని జీవితం తలకిందులుగా చేశారు దేవుడు. ఎందుకని? ఎప్పుడైతే నూతన హృదయం సౌలులోకి వచ్చిందో, లేదంటే సౌలుకి దేవుడు ఎప్పుడైతే నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇచ్చి ఆ వాగ్దానం ప్రకారం రాతి గుండె తీసేశారో, మాంసపు గుండె పెట్టారో, ఇచ్చారో, కృప ద్వారా, ఆయన రక్తం ద్వారా అసలు వాడబడ్డాడండి. బహుగా వాడబడ్డాడు. అసలు అమోఘం పౌలు జీవితం, అద్భుతం, వర్ణనాతీతం అండి. ఆ హృదయంలోంచి జీవధారలు బయలుదేరినాయి. పౌలు యొక్క హృదయంలోంచి అసలు ఒక్కొక్క మాట ఉంటుంది. పత్రికల్లో అతడు రాసిన మాటలకి నేను ముగ్ధుడైపోతూ ఉంటానండి. తన హృదయం మారటం వల్ల మన పాయింట్లు కనుక చూసుకున్నట్లయితే దేవునికి హత్తుకున్నాడు. శుద్ధ హృదయం అవడం వల్ల దేవుణ్ణి సంతోషపెట్టాడు, బహుగా ఆనందింపజేశాడు దేవుణ్ణి అపోస్తలుడైన పౌలు. ఎందుకని? హృదయం మారటం వల్ల. దేవుడు అతనికి నూతన హృదయం అవటం వల్ల ప్రత్యక్షతలు, దర్శనాలు, అద్భుతమైన జీవితం అండి. దేవునికి బహుగా దగ్గరైపోయాడు, దేవుణ్ణి బహుగా ఆరాధించాడు. అతను ఆరాధించడమే కాకుండా అనేక పాయింట్లు కూడా మనకి సంఘానికి నేర్పించాడు అపోస్తలుడైన పౌలు. ఇది ఆశ్చర్యం, ఇది అమోఘం, అద్భుతం. ఇది కఠినాత్ముడు, హృదయమంతా పగతో, హృదయమంతా చెడిపోయిన స్వభావాలతో, హృదయమంతా ద్వేషంతో, మోసంతో, హత్యతో నిండిపోయిన ఇతడు దేవుని హృదయాన్ని ఎలా గెలుచుకున్నాడు, దేవుని సింహాసనాన్ని ఎలా కదిలించాడు అని మనం ఆలోచించినట్లయితే ఇతనికి పాత హృదయం పోయి క్రొత్త హృదయం వచ్చింది. తద్వారా దేవునికి బహుగా దగ్గరైపోయి దేవుణ్ణి సంతోషపెట్టి ఆరాధించి ఘనపరిచి మహిమపరిచాడు. అంతేకాకుండా మనం చూసుకున్న పాయింట్లో రెండో పాయింట్, జీవధారలు హృదయంలోంచి బయలుదేరతాయనే వాగ్దానం ప్రకారం, ఆ మాట ప్రకారం పౌలు యొక్క హృదయంలోంచి జీవపు మాటలు సంఘంలో ఉన్న అనేక మందిని ప్రభావితం చేసినాయి. ఎటువంటి అద్భుతమైన మాటలు ప్రజలకు అందించాడండి. క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపునది ఏదైనా ఉందా? శ్రమైనా, ఖడ్గమైనా, కరువైనా, నిందైనా. అద్భుతమైన వచనాలు, అద్భుతమైన స్టేట్మెంట్లు ఇచ్చాడండి సంఘానికి. ఎందుకని? హృదయంలోంచి జీవధారలు బయలుదేరినాయి. ఆ జీవపు మాటలు అనేక వందల వేల లక్షల మందిని కదిలించినాయి ఆ కాలంలో. ఆ మాటలు ఇప్పటికీ 2000 సంవత్సరాలైనా పౌలు హృదయంలోంచి వచ్చిన జీవపు మాటలు కదిలిస్తూనే ఉన్నాయి, కదిలించబోతూనే ఉంటాయి ఇక ముందు కూడా. ఎందుకని? హృదయంలోంచి జీవపు మాటలు బయటకు వచ్చినాయి కాబట్టి. అంతేనా? మనం చూసినట్లయితే హృదయం, బుద్ధి, వివేకం కలిగిన హృదయం ఇస్తానన్నారు. మనం చూసిన పాయింట్లో ఒక పాయింట్, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలుకి బుద్ధి, వివేకం కలిగిన హృదయం ఇవ్వటం వల్ల దేవుని రాజ్యం అద్భుతంగా తక్కువ సమయంలో బహుగా కట్టాడండి. పత్రికలో ఒక చోట రాస్తాడు, ఇంకా నేను తిరగాల్సిన గ్రామం అంటూ ఏం లేదు, నేను తిరగాల్సిన పట్టణం లేదు, మొత్తం తిరిగేశాను. అసలు ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి దమ్ము ఉండాలి. కానీ అపోస్తలుడైన పౌలుకి దమ్ముంది కాబట్టి, చేశాడు కాబట్టి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో రాయగలిగాడు. నేను ఇంకా తిరగాల్సిన పట్టణమే లేదు, నేను తిరగాల్సిన ప్రదేశం లేదు, మొత్తం తిరిగి పారేశాను, సువార్త చేశాను అంటున్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప భాగ్యం అండి. ఎలాగా? బుద్ధి, వివేకం ఉన్న హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఎలాగా సువార్త తక్కువ టైంలో చేయొచ్చో తను ప్లాన్ చేసుకొని అద్భుతంగా సువార్త ప్రకటించిన గొప్ప సువార్త వీరుడు, అంతర్జాతీయ సువార్త వీరుడండి అపోస్తలుడైన పౌలు. ఎందుకని? తన నూతన హృదయంలో బుద్ధి, జ్ఞాన, వివేకాలు ఉన్నాయి కాబట్టి తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సువార్త ప్రకటించాడు. ఈరోజు ఆ జ్ఞానం లేక, ఆ వివేకం లేక, ఆ బుద్ధి లేక సేవకులు ఫెయిల్యూర్ అయిపోయి ఎక్కువ సువార్త సేవకులమైన మేము ప్రకటించలేకపోతున్నాం. అదే కనుక దేవుడిచ్చిన నూతన హృదయాన్ని సంపాదించుకొని బుద్ధి, జ్ఞానాన్ని, వివేకాన్ని సంపాదించుకోగలిగితే తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది సువార్త.
కాబట్టి భూమి మీద ఉన్న సేవకులందరం లేదా భూమి మీద ఉన్న సేవకులందరూ ఇటువంటి హృదయాన్ని కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. అప్పుడు త్వరగా సువార్త ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోద్ది. అంతేనా? మన 4వ పాయింట్, హృదయంలోంచి సంతోషం పుట్టిద్ది. హృదయంలోంచి దేవుడు సంతోషాన్ని ఇస్తా అన్నారు. అపోస్తలుడైన పౌలు ఆనందానికి అంతా ఎంత కాదు. నా కోసం నీతి కిరీటం దాచబడి ఉన్నది, నా కోసం జీవ కిరీటం ఉంది, నేను పరలోకం వెళ్ళిపోబోతున్నాను. భూమి మీద ఉండగానే ఆనందంతో పరలోకం గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు. అద్భుతమైన స్టేట్మెంట్లు ఇచ్చాడు. క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఎన్నో ఎన్నో వందల స్టేట్మెంట్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఆ వ్యక్తిలో మనం చూడొచ్చు. అతనికి నూతన హృదయం ఇచ్చారు దేవుడు, అతనికి నూతన స్వభావం కలుగజేశారు, అతనిలో నుంచి రాతి గుండె తీసేశారు, మాంసపు హృదయాన్ని లేదా మాంసపు గుండెని పెట్టారు. తద్వారా పౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలించి చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో అద్భుతంగా ఉంటుంది. ఆనందంగా చదువుతుంటేనే ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది. పౌలు యొక్క జీవితం ఎంతమందికి దీవెనగా మారిపోయాడు, ఎంతమందికి ఆశీర్వాదంగా మారాడు. ఎన్ని గొప్ప గొప్ప మాటలు, ఎంత గొప్ప భాగ్యం అండి. 12 మంది శిష్యుల కంటే ఎక్కువ పత్రికలు రాసి ప్రపంచానికి ఒక నమూనా, ప్రపంచానికి ఒక గొప్ప మాదిరి చూపించిన గొప్ప వ్యక్తి అపోస్తలుడైన పౌలు. దీనికి ముందేం జరిగింది? ఎలాంటోడు, ఛీ నీ బతుకు, ఇంతమందిని చంపేస్తావేరా, దుర్మార్గుడా, పనికిమాలినోడా అని తిట్లు తిన్న బ్రతుకు అతనిది. అందరి చేత దూషించబడి అసహించుకునే జీవితాన్ని కలిగిన ఈ సౌలు యొక్క జీవితం ఎలా మారింది ఆశీర్వాదంగా? ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం సౌలు కూడా ఇచ్చి, సౌలుకి నూతన హృదయాన్ని దేవుడు ఇవ్వటం ద్వారా, నూతన స్వభావం ఇవ్వటం ద్వారా, నూతన గుండె, రాతి గుండె తీసి మాంసపు గుండె ఇవ్వటం ద్వారా ఇవన్నీ జరిగినాయి. ఆ దేవుడే మన దేవుడు. సౌలు దేవుడే లేదా పౌలు దేవుడే మన దేవుడు. ఆయన అక్కడ మాటిచ్చారు, నెరవేర్చారు, ఇక్కడ మాటిచ్చారు, నెరవేర్చబోతున్నారు. నువ్వు నేను కూడా ఈ సంవత్సరం పౌలు వలె ఆనందించబోతున్నాం, పౌలు వలె వాడబడబోతున్నాం, పౌలు వలె ప్రజలకు ఉపయోగపడబోతున్నాం. ఇది ఖచ్చితంగా యేసు నామములో జరిగి తీరుతుంది. కాబట్టి ఈరోజు మొదలుకొని ఆయన మన పట్ల ఆత్మకార్యం చేయబోతున్నారు. సౌలుని మార్చిన దేవుడు నిన్ను నన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. సౌలుకి నూతన హృదయం ఇచ్చిన దేవుడు నీకు నాకు నూతన హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ వాగ్దానం ద్వారా కొన్ని హృదయాల్లో కదలిక మొదలైంది. నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుల దగ్గర తండ్రి, ప్రేమాస్వరూపిణి యేసు ప్రభు, మా కన్న తండ్రి, మా మంచి యేసయ్య, మీ పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం నిలుచుకుంటున్నాం. వాక్యం ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడారు, మాకు నూతన వాగ్దానం ఇచ్చారు. అది మా పట్ల ఆత్మకార్యం జరిగించి మొదలుపెట్టేశారు. మీ పాదాలకు స్తోత్రం ప్రభువా. మాకు మీరు ప్రేమించిన నూతన హృదయాన్ని బట్టి, నూతన స్వభావాన్ని బట్టి, నూతన గుండెను బట్టి మీ బంగారు పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం నిలుచుకుంటున్నాం. ఈరోజు నుంచి మిమ్మల్ని సంతోషపెడటానికి, కనపరచడానికి, ప్రేమించడానికి, ఆరాధించడానికి, మహింపరచడానికి సహాయం చేయమని మదను మీ గాయపడిన స్థలాలకు అప్పగించుకుంటూ అదనేసే పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి.
మీకు ఆత్మీయ స్థుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.